హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీయించుకోవచ్చండి. పర్సనల్ రీడింగ్ అనేది చార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఒకవేళ వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మీతోటి రిలేషన్షిప్ చేస్తున్నారా, మీతోటి రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారా లేదా, మీ నెంబర్ని కనుక బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేస్తారా లేదా, ఇలాగ మీరు ప్రతిదీ క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇది కేవలం రిలేషన్షిప్స్ అనే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి, క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఒకవేళ మీ జాతకం ప్రకారం మీరు జాతకాన్ని చెక్ చేయించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు అండి. టారో రీడింగ్ అయితే డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి, ఓన్లీ నేమ్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను రీడింగ్ అనేది చెక్ చేస్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నేను చూస్తాను. ఇక్కడ వచ్చేసి హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. హ్యాపీ ఫ్యామిలీ, పిల్లలు, చిల్డ్రన్ అనేది చూపిస్తుంది అనమాట. సంతోషమైన జీవితం వాళ్ళు ఉండాలని ఊహించుకున్నారనేది చూపిస్తుంది అనమాట. అది మీతోనా వేరుతోనా అనేది కాదండి, వాళ్ళ లైఫ్ ఇలా ఉండాలి అని వాళ్ళు అనుకున్నారనేది నాకైతే చూపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది. చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. వీళ్ళకి కొన్ని బౌండరీలు అనేది సెట్ చేసుకునే పర్సన్ అనమాట. నేను ఇలానే ఉండాలి, ఇలా చెయ్యాలి, నేను ఇలా చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాను అనే స్ట్రాంగ్ పర్సన్ ఉన్న పర్సనాలిటీ ఉన్న పర్సన్గా నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలాంటి ఎనర్జీ అనేది నాకు వస్తుందండి. ఈ పర్సన్ చాలా చాలా డేర్ కలిగిన పర్సన్గా నాకైతే చూపిస్తుంది అనమాట. కమ్యూనికేషన్ ఎనర్జీ చూపిస్తుందండి. ఈ పర్సన్ చాలా కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం అనేది చాలా ఇష్టపడతారు అనమాట. ఎవరితో అయినా చాలా ఎక్కువగా మాట్లాడడం, కమ్యూనికేషన్ చేయడం అనేది వీళ్ళ ఎనర్జీగా నాకైతే చూపిస్తుంది అనమాట. కమ్యూనికేషన్ అంటే అండి అందరితో మాట మంతింపు బాగా ఉండడం అనమాట. అందరినీ కలుపుకొని మాట్లాడడం అనేది, ఎక్కువగా కాన్వర్జేషన్ చేయడం అనేది, డిస్కషన్ చేయడం అనేది, మాట్లాడడం అనేది ఈ వ్యక్తికి ఇష్టం అనేది చూపిస్తుంది అనమాట. అలాంటి మెసేజ్ అనేది నాకు వస్తుందండి. వీళ్ళు కొంచెం బాధ కూడా పడుతూ ఉంటారు అప్పుడప్పుడు. కొన్ని మనసులో ఉన్న మనసులో ఉండే ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బయటికి చెప్పుకోలేక, ఓపెన్ చేయలేక బాధపడుతూ, నలుగుతూ, సతమతం అవుతూ ఉంటారు అనేది కూడా నాకైతే చూపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుందండి. ఈ వ్యక్తి ఎవరైనా అనిపిస్తుంది అనమాట, ఈ వ్యక్తికి ఎవరైనా నాతో మంచిగా ఉంటే నేను వాళ్ళకి ఏదైనా నా మనసులో మాట చెప్పుకోగలను అని అవతల పర్సన్ గురించి కొంచెం ఆలోచిస్తారు అనమాట. బాధని దాచే మనిషిగా నాకైతే చూపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చే ఎనర్జీస్ అయితే అలా ఉన్నాయండి. లోపల అయితే చాలా బాధపడతా ఉంటారు అనేది చూపిస్తుంది. అంటే ఎవరికి చెప్పుకోరు అనమాట. పైకి చాలా కమ్యూనికేషన్లో ఉంటారు అందరితో, కానీ లోపల మాత్రం వీళ్ళ బాధని చెప్పుకోరు అనేది చూపిస్తుంది అనమాట. ఇదండి ఈ రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.